చూడండి, మీరు బాధపడటంలో అర్థం లేదు. మీరెందుకు దిగులుగా ఉన్నారు? ఒక జాబ్ పోతే ఇంకొక జాబ్ వస్తుంది. మీరు చాలా టాలెంటెడ్ అండి, నాకు తెలుసు. మీకు ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు కాస్త నవ్వండి. నవ్వండి, అరే నవ్వండి, నవ్వండి. ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి కారణం లేకుండా ఎలా ఉద్యోగం నుంచి తీసేస్తారా? నువ్వు మేనేజర్తో మాట్లాడావా? ఏం మాట్లాడాలరా? వాడేం చేస్తాడు? బాబు వినీత్, నాకు అనిపిస్తుంది మన ఇంటికి గ్రహణం పట్టిందని. ఎప్పుడైతే వీళ్ళ పెళ్ళయిందో అప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది. ఏదైతే సేవ్ చేశామో అవన్నీ వీళ్ళ పెళ్లికే ఖర్చు అయిపోయింది. ఇన్ని రోజులు ఈ జాబ్తోనే బతికాం, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. రే, నువ్వు వదిలేసారా అదంతా? నాకు తెలియట్లేదు ఏం జరుగుతుందో నాకు అసలు. పైగా అమ్మ ప్రతిసారి రీతి గురించి మాట్లాడుతుంది. నాకు అర్థం కావట్లేదు ఏది తప్పో ఏది రైటో అని. చూడు, ముందు నువ్వు జాగ్రత్తగా చూసుకో. జాబే కదా పోయింది, జీవితం కాదు కదా. వదినా, అరే వదిన, ఒకసారి వినండి. మీరు ఒంటరిగా జయ రాలేదు మీతో పాటు? ఇలా ఒంటరిగా షాపింగ్ చేయడం వేరే అనుభవం కదా? లేదు, నేను కూరగాయలు కొనడానికి వచ్చాను. నేను వెళ్తాను, నాకు ఆలస్యం అయిపోతుంది. ఇంటికి తొందరగా వెళ్ళాలి కదా. ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంత బరువు ఎలా మోస్తారు? నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. నేను వెళ్ళగలను, థ్యాంక్ యూ. హాయ్ డియర్, నీ ఫిగర్ చాలా బాగుంది. నీ ఫోటో చూడగానే నా మతి పోయింది. ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది. రితు, హా ఏంటి పడుకున్నావా? అత్తయ్య వస్తున్నా.
నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. జే, పొద్దున మాట్లాడదాంలే. లే ఒక్కసారి. పొద్దున మాట్లాడదాంలే. టీ ఇవ్వు కొంచెం. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. ఇది చూడండి, ఎవరో పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపిస్తున్నారు. బాబు, ఇదిగో మీ మామయ్య గారు ఫోన్ చేశారు ఆగ్రా నుంచి. హలో. మావయ్య నమస్కారం. ఇక నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి వంట చెయ్యి. మమ్మల్ని ఆకలితో ఉంచుతావా? పని దొంగ. అసలు పని చేద్దామనే ఉండదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. తొందర పని చెయ్యి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఈ వీడియో మీకు ఎలా దొరికింది? ఏం ప్రశ్న మేడం? మీరు అడగాల్సింది నీకు ఏం కావాలని. ఆన్సర్ ఏంటంటే నిన్ను ఒకసారి కలవాలనుకుంటున్నాను. అడ్రస్ సెండ్ చేస్తాను, టైంకి రావాలి. ఈ విషయం ఎవరికైనా చెప్పాలని చూసినా, నన్ను మోసం చేసినా ఒకసారి ఈ వీడియోస్ నీ ఫొటోస్ ఇంటర్నెట్లో పెడతాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. కాదు, ఒక్కసారి నా మాట. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. నా పరువు ఎలా కాపాడుకోవాలి? నా ఇంటి గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు. నేను వెళ్ళాలా వద్దా? నువ్వు వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు ముందే తెలుసు ఇదంతా నీ పనే అని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇలా ఉంటే ఎవరికైనా అలా ఉంటుంది చెప్పు. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. అర్థం చేసుకోవా? వదులు. ఈరోజు రాత్రికి నాకు నన్ను వదులు. నాకు దూరంగా ఉండు. నువ్వు ఎంత నీచుడువో నాకు ముందు నుంచే తెలుసు. నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావని నేను ఊహించనే లేదు. ఈ విషయం కానీ నా భర్తకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నీ మంచికే చెప్తున్నాను, ఈ ఫోటోలు వీడియోలు అన్ని డిలీట్ చేసేయ్. అది అస్సలు అవ్వదు. ఖచ్చితంగా నువ్వు డిలీట్ చేయాల్సిందే. ఫోన్ ఇవ్వు నాకు. మీరు వచ్చి మంచి పని చేశారు. మీ ఫ్రెండ్ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకలా నెట్టావు? సారీ రా. ఏంటి సారీ? తనకేమైనా అయ్యి ఉంటే? ఒప్పుకోవట్లేదురా, కోపడుతుంది. అరే ఎలా ఒప్పుకుంటుంది? నేను ఒప్పిస్తాను కదా. నువ్వు సారీ చెప్పు. సారీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నా వీడియోస్ ఫోటోస్ అన్ని వాడుతూ ఉన్నాయి. ఇంకా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసేది వాడు కాదు, బ్లాక్మెయిల్ నేను చేస్తున్నాను.
నీవి కొన్ని మంచి వీడియోలు ఉన్నాయి కదా, అలాంటివి నేనే అవన్నీ చేశాను. ఏంటి ఏం చెప్తున్నారు మీరు అసలు? నిజానికి నేను చెప్పేదంతా నిజమే. నేను చాలా కరెక్ట్గా చేశాను. వాడు నాకు ఈ ఐడియా ఇచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో ధనవంతుడు అయిపోతాడు అనుకున్నా. అప్పుడు నాకు తెలిసింది నిన్ను ఉపయోగించుకోవాలని. కానీ నీతో డైరెక్ట్గా మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు నాకు. అప్పుడు నాకు అనిపించింది నిన్ను బ్లాక్మెయిల్ చేయాలని. చూడు, చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు మనం. నువ్వు వద్దని చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం కాదు, ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్. మీరు ఇంత వెదవ అనుకోలేదు. డబ్బుల కోసం ఇంత దిగజారిపోతారు అనుకోలేదు. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. నేను వెళ్తున్నా. వెళ్ళని, నన్ను వెళ్ళని ప్లీజ్. నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని. జై ప్లీజ్ హెల్ప్ మీ. జై జై ఏం చేస్తున్నావు నువ్వు? జై మనం డబ్బులు సంపాదించే టైం వచ్చేసింది. ఇంకా నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వేసిన తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. చూడు, మొత్తం 20,000 ఇచ్చాడు వినీత్. వాడేం చెప్పాడు తెలుసా నీకు? వాడి దగ్గర రాత్రికి ₹1,00,000 ఇచ్చే కస్టమర్లు ఉన్నారంట. ఇంకా మనకి డబ్బులే డబ్బులు. అత్తయ్య, అత్తయ్య. అరే ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య, వినీత్ ఆయన కలిసి హోటల్లో నేను స్పృహలో వచ్చేసరికి అంతా నాశనం అయిపోయింది. దయచేసి మీ అబ్బాయికి చెప్పండి. ఆయన వినీత్ ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఎంత మంచి అవకాశం వచ్చిందో డబ్బులు సంపాదించడానికి. ఏంటి నాటకాలా? నీ మొగుడికి అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. మరి నీకేమైంది? అత్తయ్య మీరు కూడానా? హా, నేను కూడా. నాకన్నీ తెలుసు. విను, నువ్వు మా మాట వినలేదా? నేను టార్చర్ పెడతాను. ఈ రోజు ఏ నాటకం అయితే చేసావో అది మళ్ళీ జరగడానికి వీల్లేదు. నువ్వు ఒక ఆడదానివయ్యి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు? నేను ఇలాంటి నీచమైన పనులు చెయ్యను. నీ మాటలకి అసలు ఒప్పుకోను. వినదంట. అయితే సరే, నీ వీడియోలు నీ ఫొటోసు ఆన్లైన్లో పెట్టేస్తా. దానికి నువ్వే బాధ్యత వహించాలి. ఎందుకు ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు? అరే నేను మీకు ఏం ద్రోహం చేశాను? డబ్బు కోసం నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను.
మీకు డబ్బే కదా కావాలి, నేను ఎలాగైనా డబ్బు సంపాదించిస్తాను. ఆఖరికి పాచి పని చేసైనా సరే డబ్బులు తెచ్చిస్తాను. కానీ ప్లీజ్, నేను ఇలాంటి నీచమైన పనులు నేను చెయ్యలేను. నా వల్ల కాదు. చుప్, నోరు మూసుకుని ఏడు పాపు. మీ నాన్న గురించి ఒకసారి ఆలోచించు. నెల క్రితం గుండెపోటు వచ్చిందిగా, ఒకసారి ఆలోచించు. ఒకసారి ఈ వీడియోలన్నీ చూశాడంటే చూసిన వెంటనే చచ్చిపోతాడు. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. నేను ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయను.